ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ ఎత్తున బోగస్ పింఛన్దారులు ఉన్నట్టుగా గుర్తించారండి రాష్ట్ర ప్రభుత్వం వారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఈ సామాజిక భద్రతా పింఛన్ల విషయంలో భారీగా పెంపు చేయడం అనేది జరిగింది. 3,000 రూపాయలు ఉన్నటువంటి నెలవారీ పింఛను ఒక్కసారిగా 1,000 రూపాయలు పెరగడం అనేది, అలాగే వికలాంగుల పింఛన్లు కూడా 6,000 రూపాయలకు పెంచడం జరిగింది. టీకేడియు పెన్షన్ ని 5,000 రూపాయల నుంచి 10,000 కూడా పెంచడం జరిగింది. దీర్ఘకాలిక వ్యాధులున్న వారికి కూడా 10,000 రూపాయలు ఇవ్వడము, వీల్ చైర్ కు గాని మంచానికే పరిమితమైన వికలాంగులకి 15,000 రూపాయలు పెంచడం జరిగింది. భారీగా సామాజిక భద్రతా పింఛన్లు అనేది పెంచడం జరిగింది. పెన్షన్ల డిస్ట్రిబ్యూషన్ కూడా ప్రభుత్వ అధికారులచే పంపిణీ కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది. ఈసారి ప్రభుత్వ అధికారులే ఇంటింటికి వెళ్లి పంపిణీ చేయడం అనేది జరిగింది. ఈ సందర్భంగా బోగస్ పింఛనుదారులు వారి వివరాలు బయటపడడం జరిగింది. భారీ ఎత్తున దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 2.5 లక్షల పైచిలకు బోగస్ పింఛన్దారులు ఉన్నట్టు గుర్తింపు వచ్చింది. వీరికి అన్ని కేటగిరీలో ఈ బోగస్ పింఛన్దారులు సరిగా దక్కడం లేదని ఈ అధికారుల ద్వారా ముఖ్యమంత్రికి తెలియజేయడం జరిగింది. ఇక్కడ ఓల్డ్ ఏజ్ పెన్షన్ దారుల్లో లక్షల మందిలో ఈ బోగస్ పింఛన్దారులు 60 సంవత్సరాల వయసు వచ్చినట్టుగా వయసు ధృవీకరణ పత్రంగా ఆధార్ కార్డును సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ ఆధార్ కార్డులో వయసు తక్కువగా ఉన్నవారు అక్కడ వారు ఈ వయసుని ఎక్కువగా పెంచుకొని పింఛన్ లబ్ధి పొందుతున్నట్టుగా మోసపూరితంగా జరిగిందని తెలుస్తుంది. ఇకపోతే వికలాంగుల పింఛన్కు సంబంధించి నకిలీ సదరన్ సర్టిఫికెట్ రానట్లయితే దాన్ని మోసపూరితంగా మార్పింగ్ చేసి మాన్యువల్ వికలాంగుల పత్రాన్ని సబ్మిట్ చేసి వికలాంగుల పెన్షన్ పొందుతున్నట్టుగా కూడా సమాచారం. అదే విధంగా సింగిల్ ఉమెన్ ఒంటరి మహిళల పింఛన్ కూడా భార్యాభర్తలు కలిసి ఉన్న సందర్భంలో కూడా లేదు మేము విడిపోయామని సర్టిఫికెట్ పొంది అక్రమంగా సింగిల్ ఉమెన్ పెన్షన్ పొందుతున్నట్లుగా కూడా సమాచారం ఉంది. అదే విధంగా నేత కార్మికుల పింఛన్ విషయంలో కూడా వారు నేత కార్మికులు కాకుండా కానీ మగ్గాలు లేకుండా ఉన్నప్పటికీ కూడా నేత కార్మికులు అయినట్టుగా డూప్లికేట్ సర్టిఫికెట్ పత్రాన్ని పొంది వారు పెన్షన్లను తీసుకోవడం అనేది జరుగుతున్నట్లు ప్రభుత్వం దగ్గర సమాచారం ఉంది. అలాగే గీత కార్మికులు పెన్షన్ విషయంలో కూడా ఇలాగే మోసపూరితంగా కొన్ని లక్షల వరకు ఉన్నాయి అయినటువంటి సమాచారాన్ని ప్రభుత్వం గ్రహించింది. అలాగే సీకేడియు పెన్షన్లు కూడా 5,000 రూపాయలు ఇవ్వడం అనేది జరుగుతున్నప్పుడు వారికి ఎలాంటి జబ్బులు లేకున్నప్పటికీ కూడా గవర్నమెంట్ డాక్టర్ల దగ్గర నకిలీ సర్టిఫికెట్లు పొంది వారు ఈ సీకేడియు పెన్షన్లు 5,000 రూపాయలు పొందుతున్నట్లుగా సమాచారం. ఈ నకిలీ పెన్షన్ దారుల సంఖ్య పెరగడానికి గత ప్రభుత్వంలో అవలంబించినటువంటి కింది స్థాయి నాయకులు మరియు ముఖ్యంగా వాలంటరీ వ్యవస్థలో పనిచేసేటటువంటి వారికి సహకరించి అర్హులు కాకపోయిన వారికి కూడా పింఛన్ వెసులుబాటు కల్పించే దాంట్లో వారి హస్తం ఉన్నట్లుగా ప్రభుత్వం గుర్తించింది. అలాగే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నకిలీ పింఛనుదారులను ఏరివేయాలనే ఒక దృఢ నిశ్చయంతో ఉన్నట్లు చంద్రబాబు నాయుడు ప్రకటన ద్వారా తెలుస్తుంది. అలాగే అధికారంలో కూడా చంద్రబాబు నాయుడు ఆదేశించినట్లు సమాచారం. స్వతహాగా ఎవరైతే ఇలా అక్రమంగా పింఛనుదారులు ఉన్నారో వారే సొంతంగా విరమించుకుంటే మంచిదని కూడా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అలా కాదని అలాగే కొనసాగుతుంటే అధికారులకి చిక్కిన వెంటనే ఇంతవరకు తీసుకున్నటువంటి పింఛను డబ్బులు రికవరీ చేసే అవకాశం కూడా ఉంటుందని కూడా హెచ్చరిస్తున్నాయి. తప్పనిసరిగా రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎవరైనా నకిలీ పింఛనుదారులు ఉన్నట్టయితే వారు సొంతంగానే పింఛన్ యొక్క ప్రతిపాదనను తమకు తాముగా పెన్షన్లు రద్దు చేసుకుంటే మంచిదనేటటువంటి ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఆ విధంగా ఉన్నటువంటి 2.5 లక్షల అక్రమ పింఛనుదారులను ఏరివేసి ఆ స్థానంలో నిజమైన అర్హులకి అందజేయాలని ప్రస్తుత ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం.